శాంతి చర్చలు కొనసాగించి 2004లో ఒక శాంతి కోసం ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే 5 సభ్యుల బృందం ఉందో అందులో రామకృష్ణ, సుధాకర్, గాజర్ల రవి, ఇదే మన గణేష్, అదేవిధంగా జనశక్తి పార్టీ నుంచి అమర్, రియాజులు ఉండే. అప్పుడు వీరు 5తో పాటు శాంతి చర్చలు కొనసాగినాయి. శాంతి చర్చలు కొనసాగి చర్చలంటే ప్రభుత్వాలకే భయం, మావోయిస్టులకు భయం లేదు. అందుకనే చర్చల్లో ఒక మౌలిక అంశాలను, భూ సంస్కరణను, భూమిని ప్రధాన ఎజెండాగా తీసుకొస్తే మరో దఫా చర్చలు జరుపుతామన్న వైఎస్ఆర్ ప్రభుత్వం చర్చలు జరగకుండానే మళ్ళా నరమేధాన్ని సృష్టించి నల్లమలలో నరమేధం సృష్టించి నల్లమలను ఖాళీ చేయించాలని పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఉద్యమం దండకారణ్యంలో విస్తరిస్తూ ఒక 50 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమంలో ఈ గణేష్ నిర్వహించిన పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆ చర్చల్లో ప్రధాన బాధ్యత వహించిన అప్పటి రామకృష్ణ కూడా అనారోగ్యంతో ఒక 2 ఏళ్ల క్రితం మరణించాడు. ఆ మరణించినప్పటికీ, నష్టాలు జరుగుతున్నప్పటికీ ఇదే గణేష్ విప్లవోద్యమాన్ని నిలబెట్టడానికి తన శాయశక్తిలో కృషి చేస్తూ తన ఉద్యమాన్ని కొనసాగించాడు. అయితే ఆపరేషన్ కగారు ప్రారంభించబడ్డప్పటికీ మొత్తంగా ఇది ఒక చుట్టుముట్టి హత్యాకాండ జరిపి ఎన్కౌంటర్గా చేస్తున్నారు, దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అని చెప్పి మావోయిస్ట్ పార్టీ 5 సార్లు లెటర్ల ద్వారా చర్చల కోసం ప్రయత్నించింది. కానీ చర్చలు జరగకుండానే చర్చల చివరి ప్రతినిధి కూడా ఈ రాజ్యం హత్య చేసింది. ఈ రాజ్యం హత్య చేయడంలో రాజ్యం అంటే రాజ్యమే కాదు, అమిత్ షా, మోడీ ప్రభుత్వాలతో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయాణిస్తుంది. ఎందుకంటే ఏదైతే గ్రేహాండ్స్ ఉపయోగించద్దని మనం అంటున్నామో అదే గ్రేహాండ్స్ చేతిలో బలైన స్థితిని చూస్తున్నాం. ఇప్పుడు ఒక పక్క కడివెండి, ఒక పక్క తరళపల్లి, మళ్ళీ వెలిశాల, మొత్తంగా వరంగల్ విప్లవోద్యమాన్ని మొత్తంగా కూడా ఒక పునాది లేకుండా అందులో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వాన్ని కూడా ఆపరేషన్ కగారు పేరుట అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ మనకు శవాల్ని ఒక 2 రోజులు 3 రోజులు చూసుకునే విధంగా కూడా కాకుండా శవానికి పురుగులు పట్టే స్థితిలో శవాలను ఇస్తున్న స్థితిని చూస్తుంటే ప్రభుత్వాలు శవాలకు కూడా ఏ విధంగా భయపడుతున్నాయో చూడండి. కనీసం వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎలాగో భయపడ్డాయి. ఆపరేషన్ గ్రీన్ పెట్టారు, సమాధానం పెట్టారు, ఇప్పుడు కగారు పెట్టారు. కగారు పెట్టి ఆదివాసుల కన్నా ఎక్కువ మొత్తం సాయుధ బలగాలు ఉన్నాయి. అడవి అంతా కూడా సాయుధ బలతో నింపబడి ఉన్నది. కనీసం ఆదివాసులు మెరుగైన స్థితిలో ఉద్యమం ఎలా మెలగలుగుతుంది? అయినప్పటికీ ఉద్యమాన్ని 18 నెలల పాటు వీలైనంత ఎక్కువగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి గణేష్ను ఈరోజు మనం మృతదేహంగా చూడాల్సి వస్తుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక 6 నెలలుగా చర్చల కోసం ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం దగ్గర ధైర్యం లేక చర్చలకు సిద్ధపడతలేదు. కానీ ఇదే ప్రభుత్వాలు అంతకుముందు 2 సార్లు కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం అది కూడా మేము చర్చలకు సిద్ధమని అప్పుడున్న హోంశాఖ మంత్రులు మాట్లాడినారు. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భూపేష్ బఘెల్ కావచ్చు, కానీ ఇప్పుడున్న విష్ణుదేవసాయి గారిని వీళ్ళు కూడా చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కానీ చర్చలు కొనసాగించడానికి ఒక క్రియాశీలకమైన ప్రక్రియలో ఎవ్వరు కూడా పాల్గొనకుండా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేయాలనుకుంటున్నారు. కానీ ఉద్యమం అణచివేత అనేది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. నువ్వు నిషేధాలు, నిర్బంధాలు పెట్టినప్పటికి కూడా ఎన్కౌంటర్ పేరుతో ఈ 50 ఏళ్లలో 20,000 మంది కాల్చి చంపినా కూడా ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా అనేక మంది, కోట్లాది మంది దృష్టిలో ఈ విప్లవోద్యమం ఇంకా నిలబడి ఉంది. అది విప్లవోద్యమం నిలబడి ఉండడానికి ఏదైతే విద్య, వైద్యం, ఆకలి, భూమి, భుక్తి ఏవైతే ప్రధాన కారణంగా ఉన్నాయో వాటిని నువ్వు పరిష్కరించిన కారణం
ఈ విప్లవోద్యమం ఉంటుంది. ఈ విప్లవోద్యమాన్ని నువ్వు ముహూర్తం పెట్టి నిర్మూలించాలనుకుంటున్నావు, కానీ నిర్మూలించలేవు. ఎలాగైనా సరే ఈ విప్లవోద్యమం బతుకుతుంది. నువ్వు సమస్యలు పరిష్కరించిన కాలం ఈ విప్లవోద్యమం ఉంటుంది. ఇది అమిత్ షా మోడీలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతో నేను హత్య చేస్తున్నాం కాబట్టి నిర్మూలిస్తామని అనుకుంటున్నారేమో, కానీ 50 ఏళ్ళుగా మీరు నిర్మూలించలేంది. ఈ 5 ఏళ్ళుగా వ్యక్తులుగా చంపేస్తారేమో, కానీ విప్లవోద్యమాన్ని నిర్మించలేరు. విప్లవోద్యమం అనేది ప్రజల మౌలిక సమస్యల నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యమం. ఆ ఉద్యమాన్ని ఆపడం మీ తరం కాదు. మీరు వందలాది కనీసం చంపినా కానీ ఈ విప్లవోద్యమం నశించిపోదు. నువ్వు ప్రధానంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా నువ్వు పరిపాలించలేము కాబట్టే ఇటువంటి విప్లవోద్యమాలు ముందుకు వస్తున్నాయి, బలపడుతున్నాయి, విస్తరిస్తున్నాయి. కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని కూడా చారగొంటున్నాయి ఈ నేపథ్యంలో. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు, ముఖ్యంగా మోడీ షా ప్రభుత్వం, మీరు మోడీ షాలంటే ఇప్పుడు మన గణేష్ హంతకులు సుధాకర్ను అంత చేసింది ఎవరంటే మోడీ షాలే. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు కగారు పేరిట జరిగినటువంటి 600 హత్యల్లో అందరికీ బాధ్యులు ఎవరంటే మోడీ షాలే. అక్కడ ఉన్న ప్రజల్ని హత్య చేస్తున్నారు, విప్లవకారులను హత్య చేస్తున్నారు. హత్య చేసే అధికారం రాజ్యాంగం మీకు ఎప్పుడూ ఇవ్వలేదు. మీరు బలవంతంగా తీసుకుంటున్నారు. మీరు హంతకులు, మోడీ షాలు హంతకులు. బీజేపీ పార్టీ ఒక హంతక ప్రభుత్వం. కానీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి మనం. ఎందుకంటే ఇట్లా విప్లవోద్యాన్ని నేను అంతం చేస్తానని ప్రకటించి చేయడం అనేది పూర్తి రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేని వ్యక్తులు మీరు రాజ్యాంగంలో ఉండకండి, దిగిపోండి, రాజీనామా చేయండి. మీకు ఈ భారతదేశ ప్రజలను పరిపాలించడం చేత కాదు. మీరు ఒక మతోన్మాదులు, దిగిపోండి అని చెప్పి పౌరకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.